హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి. నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల అసలు సరిగ్గా వీడియో సేవ్ చేయడం అవ్వట్లేదు. మొన్న పిజ్జా చేద్దాం, ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా ఫుల్ పండగ అని చెప్పి పిజ్జా చేద్దామని ఇవన్నీ ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. పిజ్జా బేస్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఇంకా అమూల్ చీజ్, నార్, షెజ్వాన్ సాస్ అండ్ పిజ్జా సాస్ అన్నీ ఆర్డర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. షెజ్వాన్ సాస్, పిజ్జా సాస్ అయితే జియోమార్ట్లో తీసుకున్నాను. మిగిలినవన్నీ మాత్రం ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను. అండ్ మీరు ఎప్పుడైనా పిజ్జా చేసుకోవాలంటే ఇంట్లో వితౌట్ ఓవెన్ ఈ వీడియో చూస్తే చాలు, మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్యాప్సికమ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నీట్గా పిక్కలు అన్నీ తీసుకోవాలి. ఇక్కడైతే కెమెరా నైస్గా సెట్ చేశాను వితౌట్ ద ట్రైపాడ్. దట్స్ టాలెంట్ ఉండాలి ఎంతైనా అలా చేయాలంటే. అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ టాలెంటెడ్. సో ఇలాంటి పనులన్నీ నేనే చేస్తాను. సో ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేసుకున్న లోపు మా తమ్ముడు వచ్చాడు. యాక్చువల్గా వాడు హాస్టల్ నుంచి వచ్చాడు, అందుకే పిజ్జా చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను చక్కగా జోకులు వేసుకొని కామెడీ చేసుకొని నన్ను ఇరిటేట్ చేస్తూ నా కెమెరా చూసారా, నా కెమెరా యాంగిల్ ఎంత వర్స్ట్ పెట్టాడో. ఇదిగో ఈ యాంగిల్ పెట్టింది ఆడే. అసలు ఫస్ట్ నేను ఎంతో నీట్గా కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటే ఇప్పుడు ఇంత వర్స్ట్గా పెట్టాడు కెమెరా యాంగిల్ని. దీనివల్ల చూడండి సగం కట్ అయిపోయింది. సారీ గాయస్, అంత మా తమ్ముడు ఎదవ్వలే. బట్ ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవ్వండి కొంతసేపటికి. ఆ క్యాప్సికమ్లు కట్ చేయడం ఏం చూస్తారులే. అలాగా నీట్గా కట్ చేసుకున్నాను. మనకి కొంచెం డెకరేషన్ ఎక్కువ అనమాట, కాబట్టి నీట్గా మెల్లిగా అన్నీ కట్ చేసుకుంటున్నాను. పిజ్జా బేస్ అయితే 2 పిజ్జా బేస్ 45 రూపీస్ గైస్. చూడండి ఎంత చీప్. అసలు ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను ఫ్రెష్ చాయిస్ నుంచి. యాక్చువల్గా మీరు ఆర్డర్ వచ్చాక చూసుకోండి ఎక్స్పైరీ డేట్ ఏంటి అని. మేము ఆర్డర్ చేసింది అయితే మేము నిన్న చేసాం, నిన్నే ఎక్స్పైర్, దాని డేట్ నిన్నటితో ఎక్స్పైర్ అనమాట. సో రిటర్న్ చేయడానికి ట్రై చేసాం, బట్ రిటర్న్ అవ్వలేదు. నిన్నే ఎక్స్పైరీ డేట్ కదా అని చేసుకొని తినేసాం. మా ఇద్దరికి ఏం కాలేదు, బాగానే ఉన్నాం, బతికే ఉన్నాం ఇంకా. సో మీరు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎక్స్పైరీ డేట్ ఇన్స్టామార్ట్ నుంచి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ పిజ్జా బేస్. చీజ్కి అయితే ఇంకో 1 ఇయర్ ఉందనుకోండి, బట్ పిజ్జా బేస్ మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇలా నాకు ఎప్పటి నుంచో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇప్పటివరకు నేను ఎప్పుడు తినలేదు కదా, ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి కెమెరా యాంగిల్ కరెక్ట్గా సెట్ చేశారు. ఇలా ఉండుంటే ఎంత బాగా వచ్చేది వీడియో. ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను నీట్గా. ఇంకా మీ ఇంట్లో విషయాలు ఏంటి, మీరు ఎప్పుడైనా పిజ్జా చేసుకున్నారా? కమెంట్ చేయండి డెఫినెట్గా, ఓకేనా? అండ్ ఇదే ఫస్ట్ టైం నేను ఇంట్లో పిజ్జా చేస్తున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. యాక్చువల్గా పిజ్జా చాలా రేర్గా తింటాను, నేను ఎక్కువ తినను, ప్రిఫర్ చేయను యాక్చువల్గా పిజ్జా ఎప్పుడు. లైక్ డామినోస్, పిజ్జా హట్ చాలా రేర్గా తిన్నాను. యాక్చువల్ 1 ఇయర్ అయి ఉంటుంది పిజ్జా తిని. ఈసారి ఎందుకో ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి, యాక్చువల్గా మా ఫ్రెండ్ అయితే ఒక 2-3 టైమ్స్ ఇంట్లో చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది అని చెప్పింది. సో నేను కూడా ఎలాగ ట్రై చేద్దామని చెప్పి తెప్పించాను అనమాట అన్ని ప్రోడక్ట్స్. ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా మధ్యలో, మన ఓవర్ యాక్షన్ కత్తితో. ఇప్పుడు ఆ ప్లేట్, నైస్గా ఫోర్క్ అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా మనం చీజ్ కవర్ కట్ చేసి, అసలు సిజర్ లేదు, సిజర్ తెమ్మన్నాను అన్నీ. మనం కూర్చుని అన్నీ ఆర్డర్ చేస్తాం, అది తెస్తే అన్నీ చేస్తాం అనమాట. ఆడిచ్చిన కన్నాలు మనకు సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కన్నాలు పెడుతున్నాను ఇక్కడ. సో ఎన్ని కన్నాలు పెడితే అంత మంచిది అనమాట. సాస్ మొత్తం బాగా లోపలికి దిగుతుంది. ఎవరికైనా నచ్చకపోతే నా వాయిస్ ఏమనుకోకండి, బట్ ఇట్స్ ఓకే. సో అలాగ మంచిగా అన్ని కన్నాలు పెట్టి ఫస్ట్ నేనైతే షెజ్వాన్ సాస్ వేసాను. ఊరికే పిజ్జా సాస్ వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు షెజ్వాన్ సాస్ వేయాలనిపించింది, అందుకే షెజ్వాన్ సాస్ వేసాను. తర్వాత ఇక కొంచెం ఎక్కువైపోతుంది అన్నాడు మా తమ్ముడు, సర్లే అని చెప్పి ఇంకా ఆపేసి పిజ్జా సాస్ వేయడం మొదలుపెట్టాను. ఈ నార్ షెజ్వాన్ సాస్, పిజ్జా సాస్ యాక్చువల్లీ ట్రూత్ చెప్పాలంటే చిన్న టేస్ట్ చూసాను,
నాకు యాక్చువల్గా అంత నచ్చలేదు ఈ సాస్ ఫ్లేవర్. ఏంటో నాకు టమాటా సాస్ ఒకటే ఇష్టం, ఇంకే సాస్ నచ్చదు నాకు. బట్ ఇంకా పిజ్జా మీదకి చచ్చినట్టు ఇదే వేయాలని చెప్పి ఇంకా ఇదే వేసాను అనమాట. ఇంకేం చేస్తాం, ఇదే వేయాలి కాబట్టి వేసాను. ఇంకా అంతే. మా తమ్ముడైతే నీకు నచ్చినప్పుడు ఎందుకు అన్నాడు. కానీ ఏం చేస్తాం, ఆడేమన్నాడు వేయాలి అంతే. ఆ పిజ్జా అలాగే చేయాలి, మరి ఇంకేం చేస్తాం. ఇప్పుడు చూడండి, డెకరేషన్ అంటే ప్రియా అంటే డెకరేషన్ మనతో మామూలుగా ఉండదు. చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేస్తున్నాను. అసలు ఫస్ట్ అయితే చీజ్ వేసాను. చీజ్ వేసాక క్యాప్సికమ్ చూడండి ఇప్పుడు ఎంత బాగా అరేంజ్ చేస్తాను అంటే ఒక్కొక్కటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. నీట్గా క్యాప్సికమ్ ఇప్పుడు చూడండి, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ నీట్గా అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడ మనం పెట్టామంటే ఇంకా మామూలుగా ఉండదు అసలు. ఆ పిజ్జా కంపెనీ వాడు కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. సోది ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారా? బట్ ఏం చేయలేము. ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. యాక్చువల్గా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏమైనా ఐడియాస్ ఉంటే ఏమైనా చెప్పండి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అని. సో దాని మీద బట్టి వీడియోస్ చేస్తాను. నేనైతే చాలా జెన్యూన్గా ఉంటాను గాయస్. సో మీరు ఎలా చెప్తే అలా. అసలు ఇన్ని క్యాప్సికమ్ పెట్టాక ఫస్ట్ మా తమ్ముడికి చూపించింది. అరే ఎంత బాగుందో కదా అని. ఆడేమొచ్చి పిజ్జా తింటావా క్యాప్సికమ్ తింటావా నువ్వు అని చెప్పి ఫుల్గా వేసుకున్నాడు. అందుకే అన్నీ ఏరిసాను. నీట్గా కొన్న పెడదామని చెప్పి యాక్చువల్గా అది కట్ చేసి కొంచెం కొంచెం పెట్టు అన్నాడు. కానీ మనకి ఆత్రత ఉంటుంది కదా అంత నీట్గా కలర్ఫుల్గా రావాలని. అందుకే ఎలాగోకలా మళ్ళీ సెట్ చేశాను. అలా ఒక 4 ముక్కలు తీస్తాను అంతే. మిగిలిన అలా సెట్ చేసి ఆనియన్స్ కూడా నీట్గా డెకరేట్ చేశాను. వావ్, అసలు ఎంత బాగా వస్తుందో అనుకోలేదు తెలుసా నేనైతే. అసలు హౌ కెన్ ఐ బీ సో టాలెంటెడ్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. షెఫ్ అయిపోవచ్చు అసలు. ఎంత నీట్గా ఎవరైనా డెకరేట్ చేయగలరా? టాలెంట్ ఉండాలి, టాలెంట్. ఇదంతా డెకరేషన్ మనకి చిటికెల్లో పని. మంచిగా డెకరేట్ చేస్తాక తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేయడమే. యాక్చువల్గా కుక్కర్కి ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పైన చీజ్ వేస్తున్నాను ఇక్కడ. మనకు ఆ చీజ్ సరిపోదు కదా. యాక్చువల్గా ఆ ప్యాకెట్ చూపించాం కదా ఇందాకలా, ఆ ప్యాకెట్లో 2 పిజ్జాస్ చేసాం. మొత్తం అయిపోయింది అసలు చీజ్. ఇంకా జస్ట్ కొంచెమే మిగిలింది. మిగిలిన చీజ్ మొత్తం వేస్తాం అనమాట నేను మా తమ్ముడు. కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పన్నీర్ కూడా తెప్పించాను కదా, సో పన్నీర్ కూడా కట్ చేసి పన్నీర్ కూడా యాక్చువల్గా పన్నీర్ని కట్ చేసి నేను ఏం చేసానో చెప్తే చాలా బాగోదేమో. సో పన్నీర్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో ఉప్పు కారం, ఇట్స్ ట్రూత్ గైస్, ఉప్పు కారం ఇంకా కొరియాండర్ పౌడర్. సో చిల్లీ ఫ్లేక్స్ అలాంటివన్నీ మా ఇంట్లో లేవు. ఉన్నవేంటి ఉప్పు కారం ఇంకా కొరియాండర్ పౌడర్ మా అమ్మమ్మ ఎప్పుడో చేసినట్టుంది. సో అదొకటి దొరికింది. సో అది కూడా వేసి ఆ పన్నీర్ని వేపేసాను అనమాట. సో వేపేసి కుక్కర్కి సిమ్లో పెట్టి కుక్కర్ కింద ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టాను. ఆ చిన్న గిన్నె మీద ఈ పిజ్జా పెట్టేసి సో కుక్కర్ విజిల్ తీసేయాలి, అస్సలు మర్చిపోకండి. ఇంకా homemade pizza is ready. కుక్కర్ గ్యాస్ కట్ కూడా తీసేయాలి. ఇక్కడైతే మన పిజ్జా రెడీ అయిపోయింది. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే పిజ్జా చేశాక. నా చేతులతో ఫస్ట్ టైం నేను చేశాను పిజ్జా. అసలు రియల్లీ దట్ హ్యాపీనెస్ పీక్స్. అసలు ఎంత బాగా వచ్చిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు ఎంత బాగా వస్తుందని. డామినోస్, పిజ్జా హట్ ఇవన్నీ ఎందుకు పనికిరావు మనం ఇంట్లో చేసుకున్న పిజ్జా ముందు. చాలా 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 బాగా వచ్చింది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించుకుంటే మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పిజ్జా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాయ్ గైస్.